హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. సూపర్ టేస్టీగా సింపుల్గా చూపిస్తా. ముందుగా మామిడికాయ అయితే మంచిగా పుల్లటి మామిడికాయ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ అంత పులుపు లేదు, అందుకని నేను కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. మనం తొక్కు తీయాల్సిన పని లేదండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగానే ఉడికిపోతుంది. ఒక కప్పు నిండా కందిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు ఒక కప్పు నిండా తీసుకున్నాను. అందులోకి ఉప్పు, కారం, పసుపు. మీ మామిడికాయ పుల్లగా ఉంటే మనం చింతపండు వేయాల్సిన పని లేదండి. ఇది కొంచెం పులుపు తక్కువగా ఉంది కాబట్టి ఒక రెమ్మ చింతపండు అయితే వేశాను. ఇలా వేసుకొని కుక్కర్ 5 విషయాలు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి, మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతి, ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత పప్పు కూడా వేసుకొని ఆ ఫ్లేవర్స్ అంతా పప్పుకి పట్టేటట్టు ఒకసారి కలుపుకుంటే టేస్టీ పప్పు రెడీ. నచ్చిందా? లైక్, షేర్.